శ్రీ గణేశాయ నమః. కార్తీక పురాణము 21వ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము తెలుసుకొనుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఈ యుద్ధంలో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు, హుంకరించుచు, సింహనాదములు చేసుకొనుచు, సూరత్వ వీరత్వములను చూపుకొనుచు, బేరీ దుందుబులు వాయించుకొనుచు, శంఖములు పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమినందు చూచినను విడిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు, గుర్రముల కళేవరముల దృశ్యములే. ఆ మహాయుద్ధము వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షోహిణులన్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులై శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మొన్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇంకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాటలు ఆనలేదు అతనికి. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనడవై ఉన్నందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములు. నీవు చింతతో కృంగిపోవుటయేలా? శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీకు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశము ఆలకింపు. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి. కాబట్టి స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్నామ స్మరణ చేయుచు నాట్యము చేయుము. ఇంట్లో వనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాక శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దురుమారుటకు నీకు చక్ర గదా ఆయుధములు కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యము తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనడవై దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకి అపజయము కలిగినది. కాబట్టి లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్టుల చేయుమని హితోపదేశము చేసెను. అపవిత్ర పవిత్రో వా నానావస్థాం గతోపి వా యః స్మరేత్తుండరీకాక్ష బాహ్యాభ్యంతరశుచిః. 21వ అధ్యాయము 21వ రోజు పారాయణము సమాప్తము.